హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, షర్మిల గారు రాజకీయ జర్నీ చూస్తుంటే అంటే ఫ్యూచర్ని గతాన్ని ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఆమె వృధా రాజకీయం అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సార్, మరి నిజంగా అంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు ఆమె రాజకీయ జర్నీలో అంటున్నారు. ఈ కాంటెస్ట్ ని మీరు ఏ విధంగా చూస్తారంటారు సార్? ఇది నిజమేనా, ఆమె వృధా రాజకీయమేనా, లేకుంటే ఆమెకి ఏమైనా భవిష్యత్తు ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటి సార్? రాజకీయాలు రెండు రకాలుగా ఉంటారు. రాజకీయ నాయకుడు అన్నవాడు ప్రజల్లో ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజలకు సేవ చేద్దామని అనుకున్న రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు. ఓకే, అర్థమైందా? ఆవిడ గోల్డెన్ స్పూన్తో పుట్టింది. పెరిగింది, పెద్దదైంది. నేను రాజశేఖర రెడ్డి పెట్టినంది బాగుంది, అంతవరకు బాగుంది. మంచి ఉపన్యాసం ఇవ్వకూడదు. ఏదో మనం అనుకున్నట్టుగా అందరూ అనుకునే కదా ఆవిడ కాంగ్రెస్ అధ్యక్షురాలు పదం అంటే చిన్నది కాదు కదా. కాంగ్రెస్ ఈ దెబ్బతో ఆ కోమా స్టేజీలో ఉన్న కాంగ్రెస్ కాస్త బతికి బట్ట కడుతుంది అనుకునే తరుణంలో మొదటి ఉపన్యాసాలు బాగానే ఉన్నాయి. ఆ పక్కని వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ అనిపించుకునే కేపీ రామచంద్రరావు, తులసిరెడ్డి, రఘువీరారెడ్డి ఇంకా మిగతా ప్రముఖులందరూ కూడా ఆవిడ సాయపడ్డారు. కొంత దూరం వచ్చాక వైఎస్ షర్మిల గారి తాలూకు రాజకీయం కుటుంబ రాజకీయం అయిపోయింది, వ్యక్తిగతమైన రాజకీయం అయిపోయింది. తర్వాత ఆవిడ బాధ్యతని ఆవిడ మర్చిపోయింది. అసలు ఆంధ్రప్రదేశ్నే మర్చిపోయింది. ఆవిడ తెలియకుండా ఇన్ని నేరాలు చేసింది. మీ అన్నయ్యకి నీకు గొడవలు ఉంటే మాకెందుకమ్మా? మీ అన్నకి మాకు ఏదో ఆస్తులు, మీకును ఆస్తులు తగాదాలు ఉంటే మాకెందుకమ్మా? అరే, పూర్తిగా సజీవంగా నిర్జీవంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని బతికించమని నిన్ను పంపించినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఎక్కడ క్యాంపెయిన్ చేసిన పాపాన పోలేదు. నువ్వు పులివెందులకే కట్టుబడి ఉన్నావు అంటే ఎందుకు? నీకు పార్టీకి మెయింటెనెన్స్, అధిష్టానం తాలూకు ఫండింగు, ఇవన్నీ ఏం చేసినట్టు? ఎవరిని గెలిపించినట్టు? నువ్వేనెందుకు గెలవలేదు? గెలవకపోతే నువ్వు ఎక్కడ గెలవగలుగుతావో ఆలోచించుకొని ఒక పార్టీ ఎక్కడో ఇదే కానీ మాకు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని అక్కడ పోటీ చేస్తే రాజశేఖర రెడ్డి గారి తాలూకు బిడ్డ అనేటువంటి సానుభూతితోనే గెలిపించేవారు కదా. అందువల్ల మీకేంటంటే యుద్ధంలో ఓడిపోయినట్టయితే, రాజు ఓడిపోయినట్టయితే మొత్తం సైన్యం అంతా ఓడిపోయినట్టే. ఆ సైన్యంలో ఎంతటి వీరాధి వీరులున్నా సరే, అందరికీ సమాధానం చెప్పగలిగినటువంటి సైనికులు ఉన్నా సరే, రాజు ఓడిపోయాడు, రాజ్యం ఓడిపోయింది. అంటే రాజు ఓడిపోతే రాజ్యం ఓడిపోయినట్టే. ఇక్కడ రాజ్యం ఏది? కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్టే కదా. ఇప్పుడు ఆంధ్రదేశంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈ ఆలోచించకుండా చేసింది నువ్వు కాదు, నేను. మొదట్లో వైఎస్ షర్మిల గారి తాలూకు ఆ ఫోర్సు, ఆ వచ్చే వేగం చూసి పర్వాలేదురా, బతికేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకో 10 ఏళ్ళకైనా, ఇంకో 15 ఏళ్ళకైనా అంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది అనుకుంటే కేవలం నీ వ్యక్తిగతమైన స్వార్థం కోసం మనం వైఎస్ వివేకానంద రెడ్డి తాలూకు మరణాన్ని మనం కించపరచడం లేదు, తక్కువ చేయటం లేదు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది చచ్చిపోయారు. వాడికి నువ్వు చేయొద్దు, నువ్వు ఆ కల్ప్రిట్స్ని బయటికి లాగు, ఎవరైతే హంతకులో వాళ్ళు బయటికి రాగు. అంతేగాని అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే ఓన్లీ పులివెందులు కాదు, ఈ మిగతా ప్రాంతాల మీద దృష్టి పెట్టకపోవడం షర్మిల చేసిన 100% రాంగ్. ఇప్పుడు ఆంధ్రదేశంలోకి వెళ్తే ఏమి వెళ్తుందండి? ఏమి నడుగుతుందండి? ఇక్కడ సజావుగా పరిపాలించే 2 పెద్దలు ఉన్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ను. వాళ్ళని గౌరవించే వ్యక్తిత్వం నీకుంది. వాళ్ళంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా శత్రుత్వ ధోరణి లేదు. చంద్రబాబుని గౌరవిస్తావు,
పవన్ కళ్యాణ్ని గౌరవిస్తావు. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ అన్న నన్ను రక్షించనేటువంటి మాటలు కూడా వచ్చాయి. ఇప్పుడు వాళ్ళని ఎలా తిడతావు? తిడితే కానీ మీకు ప్రజలు నమ్మరు కదా. ఉపన్యాసాల ధోరణి ఉండాలి, ఆ తర్వాత ఏమో మీ తాలూకు కార్యాచరణ ఉండాలన్నమాట. ఇంత గొప్ప గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి ఎన్ని కష్టాలు పడుతుందిరా, తిండి లేక, తిప్పలు లేక, అన్నం లేక, ఆహారం లేక అని ప్రజల్లో ఒక మార్పు రావాలి. ఆ మార్పుని తీసుకొచ్చిన వాడే పవన్ కళ్యాణ్. ప్రజల్ని డబ్బుతో కొనలేరండి, ప్రేమతో కొనగలరు. అది బాగా ఫాలో అయ్యాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే డబ్బుతో ఎంతకని కొంటారు? జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు, మరి గాంధీ మహాత్మా ఉన్నాడు, జవహర్లాల్ నెహ్రూ కప్పెట్టినంత డబ్బుతో ఉన్నాడు. మరి జనం మనసును గెలుచుకోలేకపోయాడు కదా. మహాత్మా గాంధీ ఎందుకు గెలుచుకున్నాడు? ఆయనకి ఇల్లు వాకిలు లేదు, పిల్లలు లేరు, ఎవరూ లేరు. నిరంతరం నా దేశం, నిరంతరం నా ప్రజలు, ఏదో బానిస సంఖ్యలు, ఇవి తప్ప ఇంకేమి లేవు కనుక ఆయన నాయకుడయ్యాడు. నెహ్రూ ఆయనకు వచ్చినటువంటి పదవిని అందిపుచ్చుకొని ఎన్నో ప్రణాళికలు, అందులో పంచవర్ష ప్రణాళిక ఒకటి గొప్ప ప్రణాళిక, ఎన్నో బ్యారేజీలు, నాగార్జున సాగర్లు, ప్రకాశ్ బ్యారేజీ, అప్పుడు సర్ ఆర్థర్ కాటన్ చేతేమో రాజమండ్రి బ్యారేజీ, ఇటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలున్న పనులు చేశాడు. కాబట్టే 18 ఏళ్ళు నిరాకంఠంగా ప్రధానమంత్రి అయ్యాడు. ఆ పని నువ్వు చేస్తున్నావా? ఎవరైనా చేస్తున్నారా? తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందండి, ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు నాయకుడన్నా లేదు, మహాత్మా అన్నా లేదు, ఎవరన్నా లేదు, మక్కలు ఎరగొట్టడమే. జవహర్లాల్ నెహ్రూని కూడా చెద్దగొట్టిన రోజులు ఉన్నాయి. అన్ని కష్టాలు పడ్డారు కాబట్టే వాళ్ళని ప్రజలు నాయకులుగా గుర్తించి ఓటు వేసి గెలిపించి 18 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా వాళ్ళు ఆశీర్వదించారు. నువ్వేం చేశావు? చెడ్డం ఒకటే రాజకీయం అనుకుంటున్నావా? మీ అన్నయ్య సంస్కారం బట్టి మీ అన్నయ్య మాట్లాడతాడు, నీ సంస్కారం బట్టి నువ్వు మాట్లాడతావు. వాట్ అబౌట్ ది పబ్లిక్? నువ్వు కానీ మీ అన్నయ్య కానీ ఏమైనా చేశారా? ఇప్పుడు వచ్చి ప్రజల ముందుకు వచ్చి ఏం మాట్లాడుతుందండి? అంటే ఆ తెలుగుదేశం పార్టీని ఇక్కడ జనసేన పార్టీ దుర్మార్గులు, దుష్టులు పరిపాలన చేయడం చేతగాకు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం నడుద్దా? అడిగితే ఊరుకుంటారా? అందువల్ల వైఎస్ షర్మిల తాలూకు రాజకీయ ప్రస్థానం వృధా ప్రస్థానం. 100కి 100 పాళ్ళు. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు, ఈ పోర్ట్ఫోలియో అన్నీ లేకుండా ప్రజలకి నిస్వార్థంగా సేవలు అందిస్తే అప్పుడు ప్రజలు ఆలోచించుకుంటారు. అందాక మాత్రం వైఎస్ షర్మిలది అంటే దాన్ని ఏమంటారంటే వృధా ప్రయాస. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.